హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కందనకాయలు లివర్ ఫ్రై చేసుకుందామండి. పక్క కొలతలతో చెప్తాను, యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి, సూపర్గా వస్తుంది. బాండీలో ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అంటే ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. బాగా వీటెక్కిన తర్వాత కరివేపాకు ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది, స్మెల్ అది బాగుంటుందండి. కేజీ లివర్లకి 4-5 ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కోవాలండి. సన్నగా తరిగి బాగా వేగించుకోవాలండి. వేగిన తర్వాత కాస్త పసుపు వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుందండి, పచ్చి పచ్చిగా అయితే ఉండకూడదు. ఇప్పుడు 10 పచ్చిమిరపకాయల చీలికలు వేసుకోండి, అంటే కారం ఎక్కువ అవుతుందేమో అనుకుంటారు, కానీ అవ్వదండి, బాగుంటుంది. వేసుకుని వాటిని కూడా బాగా మగ్గనివ్వండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నిసార్లు అడుగుతున్నానో నేను, ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు శుభ్రంగా 4-5 సార్లు కడిగిన లివర్లో కందనకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులో వాటర్ వస్తుంది, వాటర్ వేసుకునే అవసరం లేదు, దానిలోనే ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు వేగించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని కొంచెం సేపు మూత పెట్టుకుంటే దానిలో వాటర్ అంతా ఎగిరిపోద్దండి, అది అలా వస్తుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేయండి. 2 స్పూన్స్ పక్కా పడుతుందండి. వేసి బాగా కలపాలండి, ఫ్రై అడుగంటనివ్వకుండా బాగా కలపాలి. 1 స్పూన్ గరం మసాలా, మన ఇంట్లో తయారు చేసుకున్నది ఉంటుంది కదండి, ఎలాగైనా అది వేసుకోండి. వేసుకుని అడుగంటనివ్వకుండా బాగా కలపండి. ఇప్పుడు మిరియాల పొడి వేసుకోవాలండి, 1 స్పూన్ వరకు పడుతుంది. ఇది హైలైట్ అండి, కంపల్సరీ వేయండి, మానొద్దు, బాగుంటుందండి. బాగా కలిపి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుందండి. వాటర్ వేసి ఎగరబెట్టడం ఏం అవసరం లేదండి, ఇలా నేను చెప్పినట్టు చేస్తే పక్కాగా కుదురుతుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు పైన కొత్తిమీర జల్లుకుని సర్వ్ చేసుకోవటమే. ఎంతో రుచికరమైన లివర్లో కందనకాయల ఫ్రై రెడీ. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ ఫ్రెండ్.